నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున న్యాయాధిపతిగా తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. నేటి దేవుని మాట విలాప వాక్యములు 2వ అధ్యాయం 4వ వచనం. అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కృమ్మరించి ఉన్నాడు. యెరూషలేము నాశనమైన తరువాత ఇర్మియా ప్రవక్త వ్యక్తం చేసిన దుఃఖాన్ని ఇక్కడ చూపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయులై విగ్రహారాధనలోనూ పాపంలోనూ కొనసాగారు. దేవుడు వారిని ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ వారు మారలేదు. చివరకు బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించి నాశనం చేశాడు. దేవాలయం కాల్చబడింది. పట్టణం నాశనమైంది. అనేక మంది ప్రజలు చెరలోనికి తీసుకోబోబడ్డారు. ఈ సందర్భంలో విలాప ప్రవక్త అయిన ఇర్మియా దేవుని తీర్పు ఎంత భయంకరమైనదో వివరిస్తూ ఉన్నాడు. తన విల్లును ఎక్కుపెట్టి అనగా ప్రజలు దేవుని నిబంధనను ఉల్లంఘించినప్పుడు ఆయన పరిశుద్ధమైన తీర్పు వారిపైకి వచ్చింది. పాపం చిన్న విషయం కాదు. దేవుడు ప్రేమగలవాడు, కానీ ఆయన పరిశుద్ధుడు కూడా. దేవుని హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకూడదు. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 15-16 ఉన్నట్టు ప్రకారం దేవుడు తన దూతల ద్వారా వారిని హెచ్చరించిన వారు దేవుని దూతలను ఎగతాళి చేసి ఆయన మాటకు తృణీకరించిన కారణాన దేవుని తీర్పు వారిపై అగ్ని కురియునట్లుగా వారి గుడారముల మీద కృమ్మరించబడింది. దేవుడు నేటి విశ్వాసులమైన మనకు కూడా పాపాన్ని విడిచిపెట్టమని, ప్రార్థనలో ఉండమని, క్షమించి పరిశుద్ధంగా జీవించమని, ఆయనకు విధేయులుగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చేయక ఆయన చెప్పిన విధంగా జీవించుటకు నిర్ణయం తీసుకుని జీవిస్తే తీర్పునకు ప్రతిగా ఆయన కృపకు పాత్రులమవుతాం. ఆమేన్.